అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఉపమాన ధ్యాన సందేశాలు. ఏమిటంటే ఉపమానం, పాము కోరలు పీకితే ఎవరికీ హాని చేయదు. అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికీ హాని చేయలేడు. ఇప్పుడు కనుక ఇది 74వ పాఠం. ఇందులో సమాజాన్ని గమనించినట్లయితే ఎవరిని చూసినా ఇతరులకి చెడు చేసేవాళ్లే కనిపిస్తూ ఉంటారు. పైకి బాగానే కనిపిస్తారు. సుఖశాంతులు ఎవ్వరికీ లేవు అంటే కారణం ఇదే. వాడు చేసిన పని వల్ల వాడు కోల్పోవడమే కాదు, వాడు చేసిన పని వల్ల అనుభవించిన వాడు కూడా శాంతిని కోల్పోతూ ఉంటాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పుకోవడం, అసూయ పడడం, ఇబ్బందులు పాలు చేయాలని చూడడం, దీనివల్ల సుఖశాంతులు ఉండవు. ఇలా ఏదో ఒక చెడు చేయడం వల్లే సమాజం ఇలా ఉంది. అందరూ అందరిలోని తప్పులు పట్టేవాళ్ళు, ఆ తప్పులు చూసేవాళ్ళు ఎవరికాళ్ళే చాలా మంచివాళ్ళుగా భావిస్తూ ఉంటారు. మరి నిజంగా అందరూ మంచివాళ్ళు అవుతే సమాజం ఇందులా ఎందుకు ఉంటుంది? ఇన్ని ఘోరాలు నేరాలు ఎందుకు ఎందుకు జరుగుతాయి? అంచేత అంటారు, లోకం బాగుండాలి అని ప్రార్థించడం కాదు దేవుణ్ణి, నిజంగా నీ ఆశయం అదే అవుతే నువ్వు అందరినీ సుఖశాంతులతో ఉన్నాయి, నీ వల్ల ఎవరికి హాని జరగను. లోకం ఎందుకు బాగోదు? ఎవరి కాళ్ళు ఎలా అనుకుంటే. అనుకుంటారు కానీ తన ప్రవర్తనలో మార్పు ఉండదు. ఏది కోరుకుంటారో ఆ తప్పే చేస్తాడు, తాను చేస్తాడు ఆ తప్పులు. భగవంతుడు ఏం చేయగలడండి? లోకా సమస్త సుఖినో భవంతు ఎంత బాగా ప్రార్థిస్తారో. అది భగవంతుని డ్యూటీ కింద ఆయనకి అప్పచెప్తారు. మీరు కోరుకున్నవాడు మరి వీడు ఆ పని ఇటు చేయక్కర్లేదా? అలా ప్రతి ఒక్కరు కోరుకునే ప్రతి ఒక్కరు ఆ పనే తాను చేస్తే ఇక భగవంతుడి యొక్క అవసరం ఏముంది? ఆయనకి అప్పచెప్తున్నాడు డ్యూటీ, ఆ పనికి మాలిన పని ఈడే చేస్తున్నాడు. భగవంతుడు ఏం చేయగలడు? అందుచేత ఎందుకు ఇలా జరుగుతుంది? దీని ముఖ్య కారణం మానవుల్లో చెడు ఉండబట్టే.
మరి ఇటువంటి పరిస్థితి నుంచి సమాజం మారాలన్నా, ప్రపంచం మారాలన్నా మార్గం ఒక్కటే. ప్రతి ఒక్కరూ తమలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఆ మార్గమే పత్రి గారు మనకు అందించిన అద్భుతమైన ధ్యాన మార్గం, శ్వాస మీద ధ్యాస. ఆ పనే ఇప్పుడు మనమంతా చేస్తున్నాం. ఎన్నో సరి చేసుకున్నాం. మనలో ఉన్న లోపాలు ఇంకా సరి చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒకటో, రెండో, మూడో చెడు కాదు. ఎన్నో రకాల చెడులున్నాయి. అంత తేలికేం కాదు. అయినా సరే తీవ్రాతి తీవ్రమైన ధ్యానం చేస్తూ మనలో ఆ మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఉపమానంలో చెప్తున్నాం. పాము కూరలు పీకడం, దాన్ని పట్టుకుని దాన్ని కూరలు పీసేయచ్చు. కానీ మానవంలోని చెడు తొలగించడం అంటే అంత తేలిక కాదండి. పాము కూరలు దాని నోరు పెగలు తీస్తే పైకి కనిపిస్తాయి. ఏ కటింగ్ ప్లేయర్ తోటో దేనితోటో పీకేయచ్చు. కానీ మానవుని మనసులో ఉన్న చెడు తొలగించడం అంటే ఎవరికీ సాధ్యం కాదు. కారణం ఏమిటి అంటే మనసు కనపడదు. మనసే కనపడకపోతే మనసులో ఉన్న చెడు ఎలా కనిపిస్తది? దాన్ని ఎవడు తొలగించగలడు? నీ శరీరంలో ఉన్న లోపాలు ఏ డాక్టర్ అయినా సరి చేయగలడు. మైక్రోస్కోప్‌లో చూసైనా సరే సరి చేస్తాడు. మైక్రోస్కోప్‌కి కూడా దొరకనటువంటి మనసులో ఉన్న లోపాలు ఎవడు సరి చేయగలడండి? అది గురువు వల్ల కూడా సాధ్యం కాదు. గురువు ఇచ్చిన ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యాన సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే శ్రీకృష్ణుల వారు ఎవరిని వారే ఉద్ధరించుకోవాల. గౌతమ బుద్ధుడు అప్పో దీపో భవ అన్నాడు. నీ మనసును నువ్వే శుద్ధి చేయాలి. నీ మనసులో ఉన్న మాలిన్యాన్ని నువ్వే తొలగించుకోవాలి. నీ మనసులో ఉన్న చెడు నువ్వే తొలగించుకోవాలి. నీ సాధన ద్వారా, నీ కృషి ద్వారా. అది వేరే ఎవరికీ సాధ్యం కాదు. అంచేత ఇది కొంచెం కష్టమైన పనే. అయినా సరే మన కృషితో మనం సాధించొచ్చు. శ్రద్ధ, సబూరి చిల్లిబాబు చెప్పారుగా. మనం అలా నిశ్చయించుకుని పట్టుదలగా మనం చేస్తే ఎందుకు సాధించలేం? ఏదైనా సాధించొచ్చు.
ఇతరులు కూడా మనకు అనవసరం. మనకు మనం సరి చేసుకుందాం. ఎవడు ఎలా పోతే మనకి, మనల్ని మనం ఉద్ధరించుకుందాం. నేను చేస్తా. ముందు మనలో ఎన్ని రకాల చెడు ఉందో తెలుసుకోవాలి. అవే తెలుసుకుంటున్నాం ఇంచుమించు 73 రోజుల నుంచి. 2 నెలల పైన అయింది మనలో చెడు తెలుసుకోవాలనే దాని గురించి. ఈరోజు చెడు వ్యసనాల గురించి తెలుసుకుందాం. ఏమిటి చెడు వ్యసనాలు అంటే? మద్యం సేవించడం, మత్తు మందులు తీసుకోవడం, గుట్కాలు తినడం, పేక ఆడడం, వ్యభిచారం చేయడం, బెట్టింగులు, లాటరీలు, వాటిలో పాల్గొనడం, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. వీటినే పెద్దలు ఏమని చెప్పారంటే సప్త వ్యసనాలు అని చెప్పారు. అవేమిటి అంటే జోదము, 2 వ్యభిచారము, 3 మద్యపానము, 4 హింస, 5 దండనము, అంటే ప్రతి చిన్న విషయానికి శిక్షించడం, 6 మొండి పట్టుదల లేక పంతం, 7 దుర్వ్యయము, అంటే డబ్బును నిష్ప్రయోజనంగా వృధాగా ఖర్చు పెట్టడం. ఇవన్నీ చెడు వ్యసనాలు అంటారు. ఇక్కడ మీరు ఇందులో గమనిస్తే కనుక చెడు వ్యసనాలు అని చెప్తాం అక్కడ. ఈ మాటలోనే చెడు అనే పదం ఉంది. ఈ చెడు అన్నది ఇతరులకి చెడు కలిగించడం కాదు,
తనకి కూడా చెడు కలిగిస్తాయి. అందుకే ఈ చెడు అన్న పేరు వచ్చింది, దాంట్లోంచి బయటపడడానికి చూడాలి ఎవడైనా సరే. ఏది చెడు అంటారో చెడును వదలాలి, మంచిని పట్టుకోవాలి. చెడు ఉన్నంతసేపు దుఃఖమే, మంచిని పట్టుకుంటేనే శాంతి, ఆనందం. అందుచేత ఈ చెడు వ్యసనాల వల్ల వచ్చే నష్టాలు చెప్పండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఏమిటో చెప్పుకుందాం. అది ఏదైనా కానివ్వండి, చెడు వ్యసనాలు ఎన్నో చెప్పు, ఏదైనా సరే. ఈ చెడు వ్యసనాల వల్ల సంసార అవసరాలకు ఉపయోగించవలసిన డబ్బు వృధా అవుతుంది. నిర్వినియోగం అవుతుంది. చెప్పుకున్నాం మనం ఇది కూడా. ఇంకో పాయింట్ ఏంటంటే, అందుచేత అప్పుల పాలవుతారు, తప్పుల కోసం తప్పులు చేస్తారు, అధర్మంగా వ్యవహరిస్తారు, ఆ డబ్బు సంపాదించడం కోసం నీతి నిజాయితీ తప్పుతారు. ఇక్కడ మీరు గమనించండి, తప్పు చేయడం అన్నది ఒక పాపకర్మ. పాపకర్మ ఫలితం దుఃఖమే. దానికి బానిస అవడం వల్ల ఆ వ్యసనాలకి డబ్బు కావాలి. ఆ డబ్బు ఉన్నది సరిపోదు. ఏం చేశాడు మరి? ఇంట్లో ఉన్నదంతా ఖర్చు పెడతాడు. తన దగ్గర లేకపోతే భార్యనైనా వేధించి తీసుకుంటాడు.
ఆవిడ బంగారాలు అన్ని అమ్మేస్తాడు, ఇల్లును గుల్ల చేస్తాడు. ఇంకేం చేశాడు? అధర్మంగా వ్యవహరిస్తాడు. తను చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఎందులోనైనా సరే. ఏ పనులు చేయకూడదో ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడు. దానివల్ల వాడి భవిష్యత్ అంతా దుర్భరంగా తయారవుతుంది. ఈ చెడు వ్యసనాలు ఎన్నో ఉండక్కల్లా, అన్ని ఉండక్కల్లా, ఒకటి ఉన్నా చాలండి అండి నాశనం చేయడానికి. గుర్తెట్టుకోండి. ముందు ఫ్రెండ్స్ అంటూ, సరదా అంటూ మెల్లిమెల్లిగా మొదలెడతారు. అది వ్యసనంగా తయారైంది. దాంట్లో నుంచి బయటపడలేరు. చివరికి ఆ వ్యసనమే వాడిని సర్వనాశనం చేస్తుంది. నిజాయితీగా ఉండలేరు. మెహర్ బాబా వారు ఏమన్నారంటే, భగవంతుని చేరుకోవడానికి ఉపయుక్తమైన మార్గం నిజాయితీ అన్నారు. భగవంతుని చేరుకోవడానికి ఉపయుక్తమైన మార్గం నిజాయితీ. ఏ మానవుడైనా సరే చివరికి చేరుకోవాల్సింది భగవంతుడు. అంటే ఆ సత్యలోకానికి, ఆ పూర్ణాత్మను చేరుకోవాలి ఎవడైనా సరే. అదే వాళ్ళ లక్ష్యం. దానికి బాగా ఉపయోగపడే మార్గం ఏంటి అంటే నిజాయితీ జీవితంలో. ఇటువంటి నిజాయితీ వీడు కోల్పోతే ఎంత గొప్ప అవకాశం, మానవ జన్మలో సాధించవలసిన గొప్ప అవకాశం కోల్పోయిన వాడు అవుతాడు. ఎందుకు లేదు వాడికి ఆ నిజాయితీ? వ్యసనం. ఎందుకు వదలలేడు? అది వ్యసనం కాబట్టి వదలలేడు. అలవాటైంది. వాడి వల్ల కాదు. ప్రాణం పోవడానికైనా ఆడు ఇష్టపడతాడు కానీ దాన్ని వదులుకోవడానికి ఇష్టపడు. మీరు చూడండి, మొన్న లాక్డౌన్ టైంలో గవర్నమెంట్ ఆర్డర్ ఏంటంటే
మందు షాపులు కూడా మూసామన్నారు. మూసారు ఓ నెలాళ్ళు. ఏదో ఉన్న మందు వాడుకున్నారు, దొరికింది చాటకుండా ఏదో సంపాదించుకున్నారు. దొరకకపోతే వీళ్ళ పరిస్థితి ఏమైందంటే పిచ్చెక్కిపోయింది వీళ్ళకి. బుర్ర పని చేయదు. ఏం చేయాలో అర్థం కాదు. పిచ్చి వాగుళ్ళు, పిచ్చి తిరుగుళ్ళు. ఎంతో మంది హాస్పిటల్‌లో జాయిన్ చేయవలసి వచ్చింది. రోడ్ల మీద పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు జరిగింది ఇదంతా? ఈ వ్యసనానికి బానిస కావడమే. ఎంచేత తనకొచ్చే జీతం దీనికే ఖర్చు పెట్టేస్తే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఎవడిస్తాడు? అప్పు పుట్టినంత సేపు అప్పు చేస్తాడు. అప్పులు చేయడం తేలికే. ఆ అప్పు తీర్చడం, దానికి వడ్డీలు కట్టడం తలకు మించిన భారం అవుతుంది. అప్పు దొరకకపోతే ఎక్కువ వడ్డీ అయినా సరే పెట్టి తీసుకుంటాడు. ఏ కాబూలి వాడి దగ్గర. కాబూలి వాడు అంటే రౌడీ. చెప్పిన టైంకి ఇవ్వకపోతే తన్నేనే తీసుకుంటాడు. వాడినైనా తంతాడు, ఇంట్లో వాళ్ళనికైనా తంతాడు. రౌడీజం చేస్తాడు. ఎందుకు వచ్చింది అలాంటి పరిస్థితి? అప్పులు తీసుకోవడం వల్ల. అప్పులు ఎందుకు తీసుకున్నాడు? సంపాదించింది సరిపోకడం, సరిపోకపోవడం. ఎందుకు సరిపోవట్లేదు? ఆ వ్యసనం వదలలేకపోవడం. ఎందుకు వదలలేకపోతున్నాడు? వాడి చేతిలో లేదు. మానసిక బలహీనత. మనస్సు ఏదైనా అలవాటు చేసుకోకూడదు కానీ అది అలవాటు చేసుకుంటే వదలడం చాలా కష్టమండి. వాడు మానదాం మానదాం అనుకుంటాడు. ఈ గొడవల్లో, తగువుల్లో, ఈటిల్లో. కానీ వాడి వల్ల కాదు. వాడి చేతిలో లేదు. రోడ్ల మీద పడిపోయేవాళ్ళు ఉన్నారు. తాగేసి కార్లు నడిపితే యాక్సిడెంట్లు అవుతాయి. బైక్లు ఎక్కి నడిపితే అదే యాక్సిడెంట్ అవుతుంది. ఎన్ని రకాల అనర్థాలండి ఈ వ్యసనాల వల్ల. మరి ఇవన్నీ ఎవరు పాటించగలరు? వ్యసనాలు లేని వాళ్ళే. అటువంటి వారికే భగవంతుని చేరుకోగలిగేటువంటి గొప్ప అవకాశం లభిస్తుంది.
వాళ్ళే నిజాయితీగా ఉండగలుగుతారు. కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటారు. అంచేత ఈ చెడు వ్యసనాలన్నవి చాలా ప్రమాదకరం. ఇవాళ ఒక్కరోజు ఏదో ఆ వ్యసనాల గురించి చెప్పేసి, చెప్పుకుని వదిలేసేది కాదు. దీని మీద మనం కొంచెం లోతుల్లోకెళ్ళి చెప్పుకోవాలి. దానివల్ల ఎన్ని రకాల నష్టాలు, ఎంత ప్రమాదం, మానవుడిని ఎంతలా నాశనం చేస్తాయి. ఇవన్నీ కొంచెం తెలుసుకోవాలి. చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఎంచేతంటే ఎంతో కష్టపడి మనం ధ్యానం చేస్తాం. శక్తి సంపాదిస్తాం. ఇంత కష్టపడి ధ్యానం చేసి శక్తి సంపాదిస్తే మీరు పొరపాటున వెల్లుల్లిపై తీసుకుంటే మీరు సంపాదించిన శక్తి అంతా కోల్పోతారు. వెల్లుల్లిపై తినద్దు అంటే మన సొసైటీలో ఎంతమంది సీరియస్‌గా తీసుకుంటున్నారు పత్రిక చెప్పినా కూడా. ఆయనకి ఇష్టం లేదు మానేశాడు అంతే. ఒక వెల్లుల్లిపై మానమంటే మానలేరు. వ్యసనాలకి బానిసైన వాడు వ్యసనాన్ని ఎలా వదులుతాడండి? వీడే వదలలేకపోతున్నాడు. ప్రాణం పోవడానికైనా ఒప్పుకుంటున్నాడు కానీ, ఆ వ్యసనాన్ని వదలలేడు. అంచేత ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ వ్యసనాలు గురించి రేపు కూడా చెప్పుకుందాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు.